ఇప్పుడు ఆయన వచ్చి హోమ్ మినిస్టర్ వచ్చి భోజనం పెట్టి వెళ్ళిపోయింది కదా, లొంగిపోమని చెప్పింది కదా, విజయ్ శర్మ వచ్చింది కదా. సో దాని తర్వాత పోలీసులు ఎన్కౌంటర్ లో చనిపోయింది అంటున్నారు. ఆమె ఏమనుకుంటున్నది, నిజంగానే ఎన్కౌంటర్ లో చనిపోయిందా, పోలీసులు తప్పు కాల్ చేసిరు అనుకుంటుందా? వీళ్ళకెత్తం ఉంటాడు పోలీసుడు ఫైరింగ్ తగ్గడం సమంతిరా పోలీస్ ఆఫ్ తోడించాలి సమంతిరా ఇది వెంట బేలే నీకు విజయ్ శర్మ లాంటి నువ్వు బాతకెత్తారు మీకు పాడించో కెత్తారు దానికి వెళ్ళా మంటి కైలాం కెత్తన చేంజనికి వెళ్ళాం కూర్చో. ఇప్పుడు గోపెన్న విజయ్ శర్మ వచ్చినప్పుడు లొంగిపోతాడని అందరు అనుకున్నారు, కానీ ఒక వారం 10 రోజుల లోపల ఎన్కౌంటర్ అమ్మకు కూడా ఇడ్మా లొంగిపోతాడని ఒక అంటే ఆలోచన వచ్చిందా, ఇక తన కొడుకు తన దగ్గరికి వస్తాడని. అవును అదే దోడ తింజోబేస్తుందలే కెసుడా ಬೇಲೆ ಮೆಂಡು ನಿಮ್ ಬೇಸ್ತದೆ ಇಂತೆಲ್ಲ ಇದು ನಾ ಮರ್ರು ವಿಂಗಿ ಬಾತರು ಬಾತ ಎಂಜೋ ಕೆತ್ತಿನ ಅದೇ ಈಗ ಬಾಡ ಪಾಪ ಈಗ ಬದುಕ ಕಲಿಯೋ ಕೆತ್ತಾನೆ ಕೆತ್ತಾನೆ ಬೇಸಿಗೆ ಕೆತ್ತಿನ ಈಗ ವಿಜಯ ಶರ್ಮನಾಗ ఆడు విజయ శర్మ వచ్చినప్పుడు ఈ ఎడమకి ఇక్కడే పిలిచి నేను పెంచుకుంటా అని ఇది ఏడుచుకుంటా ఇది చెప్పిందట. ఇక్కడే వచ్చి బతకండి, భూమి ఉంది నీళ్ళు ఉంది, కానీ అడవిలో ఎంత తిప్పలు పడుకుంటా ఎందుకు వానల నానుతా దారిలో ఇప్పుడు మంచిగా లేదు అని ఏడుచుకుంటూ నేను చెప్పిన ఆ మాట నేను తప్పనిసరి చెప్తాను ఉన్నా, ఇక్కడే రమ్ము బతుకుదాం, సిలిండర్ అయితే మంచిగా అవుతుందని విజయ్ శర్మ. ఆ సిలిండర్ మాటలో దీనికి అర్థం కావట్లేదుగా, ఇక్కడే రండి బతుకుదామని నేను చెప్పిన అని చెప్తుంది.